షరతులు వర్తిస్తాయిలో ఉన్న డైలాగ్స్ బాగున్నాయి. చాలా బాగుంది. అండ్ పొలిటికల్గా సో ఓట్ అనేది అమ్ముకోకూడదు. ఏ పార్టీకి వేసారన్నది డైలాగ్ మొన్న దీంట్లోనా దీంట్లో ఓటు అంటే చిన్న పొలిటికల్ అండర్లయింగ్గా చిన్న పొలిటికల్ డ్రామా ఉంటుంది. అంటే అక్కడ జరిగే సందర్భాలకు అది జనరలైజ్ చేసి చెప్తాడు, ఇలా చేయకూడదు మనము, లెట్స్ గో ఇన్ ద రైట్ వే అన్నట్టు. పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో లెట్స్ గో ఇన్ ద రైట్ వే అని చెప్తాడు. బట్ ఓటేసేది ఏముండదు. రియల్ లైఫ్లో అయితే వేసాను నేను. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్ ఆఫ్ టీఆర్ఎస్. సో రియల్ లైఫ్లో అయితే టీఆర్ఎస్కి వేసాను. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. మొన్న సీతక్క గారితో సాంగ్ లాంచ్ చేసుకున్నప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. బేసిక్గా ఓటు గురించి చెప్పమంటే సెలబ్రిటీస్ చెప్తారు, బట్ ఎవరికి ఓటేసారంటే ఎవరు చెప్పరు. మీరు ఎంత ఓపెన్గా చెప్పారు. రేపు ప్రాబ్లం ఏముంటుంది అంటే దిస్ ఇస్ మై పర్సనల్ చాయిస్ కదా. నాకు అప్పటి వరకు వాళ్ళు చేసినవి నచ్చాయి. నాకున్న రైట్, ఓట్ ఈజ్ ఆర్ రైట్. ఆ రైట్ నేను ఐ ఎక్సర్సైజ్ మై రైట్. ఐ కాస్టెడ్ మై ఓట్ టు సంబడి ఫ్రమ్ టీఆర్ఎస్. అన్ఫార్చునేట్లీ ఆర్ ఇది గెలవలేదు. నౌ కాంగ్రెస్ ఇస్ హియర్, దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. అదే చెప్తున్నాను కదా, మన సీతక్క గారి దగ్గరికి పోతే అసలు ఐ వాజ్ స్పెల్ బౌండ్. షీజ్ అ మినిస్టర్ అంటే విన్నాను, సీతక్క గారి గురించి విన్నాను, కానీ పర్సనల్గా వెళ్ళినప్పుడు వి వెంట్ ఫర్ ఎ సాంగ్ లాంచ్. అంతే 5 minutes టైం ఉందా అన్నారు. 5 minutes టైం ఉందని అంటే అయితే పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని అడ్రస్ చేసి వస్తా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 5 minutes తర్వాత మా దగ్గరకు వచ్చి సాంగ్ లాంచ్ చేసుకొని వెళ్ళారు. అంటే మా పర్మిషన్ తీసుకొని, అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అంటాం కదా, వాళ్ళని చూసినప్పుడు, నాకు సీతక్కని చూసినప్పుడు వీళ్ళు కదా పీపుల్ రిప్రజెంటేటివ్స్ అంటే. షీఈస్ డూయింగ్ ఎ ఫేవర్ ఫర్ అస్ బై లాంచింగ్ అవర్ సాంగ్. మా సాంగ్ లాంచ్ చేసి మాకు హెల్ప్ చేస్తూ అందులో మా పర్మిషన్ అడిగి పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఒక 5 నిమిషాలు ఎందుకు వెయిట్ చేయడం, వాళ్ళని అడ్రస్ చేసి వస్తా అని అడ్రస్ చేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చి మా సాంగ్ లాంచ్ చేసి మళ్ళీ వేరే పనికి వెళ్ళారు. అంటే దట్ ఈజ్ ఐఎమ్ టెల్లింగ్. ఇక్కడ పార్టీల కంటే ఎక్కువ కూడా మనుషులు, ఇలాంటి లీడర్స్ వచ్చినప్పుడు చాలా ప్రభావితం అవుతాం మనం. అంటే వి గెట్ సో ఇన్ఫ్లుయెన్స్డ్. అలాగే ఇదివరకు ఉన్నప్పుడు ఆ లీడర్స్ని చూసి వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. ఇప్పుడున్న లీడర్స్ని వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మేబీ నెక్స్ట్ టైం నాకు ఛాన్స్ ఉంటే సీతక్కకి ఓటేస్తా కావచ్చు నేను, అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటే. అంటే అలా ప్రభావితం చేస్తారు ఎవరికి, అంతే కదా, మనం ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళకు చేస్తాము. సో అలాంటి భావజాలనే ఇందులో కూడా. ఒక మనిషి ఇప్పుడు ఈ పార్టీ ఇలా చేస్తుంది, ఆ పార్టీ అలా చేస్తుంది అని నో పర్సనల్. వాళ్ళు మన మీద గ్రడ్జ్ ఉండదు, మనకు వాళ్ళ మీద గ్రడ్జ్ ఉండదు. వాళ్ళు చేసే పనులకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, మనం పడ్డ కష్టాలకో బాధలకో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం ఒక సైడ్ చూస్ చేసుకుంటాం అంతే. అంటే రోజు జరిగే సన్నివేశాలు, రోజు జరిగే ప్రాబ్లమ్సే షరతులు వర్తిస్తాయి. ఇవన్నీ మనకు చిన్న చిన్న ఇవన్నీ తెలియదు. ఇప్పుడు మీరు టీఆర్ఏ ఎందుకు చెప్పావు, అట్లా చెప్పొద్దు కదా అది అంటే దట్ ఈస్ ఎ కండిషన్. ఆ కండిషన్స్ని దాటి మనం బయటకు వచ్చి ఒక మనిషిలాగా ఆలోచించగలిగినప్పుడే దట్ ఈస్ వెన్ ఫ్రీ ఆఫ్ మైండ్తో ఉంటాం. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ బౌండ్ బై ద టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏవో ఇబ్బందులు అవో ఇవో వస్తూనే ఉంటాయి, ఫేస్ చేస్తూనే ఉంటాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ షరతులు. ఇంత నాలెడ్జ్ మామూలుగా ప్రాపర్ మొత్తం సినిమాలైనా, లేకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేతననే ఏమన్నా పొలిటికల్గా ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకొచ్చావు, కొంచెం చాలా బ్రిలియంట్గా మాట్లాడుతున్నారు, మేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 10 సంవత్సరాలు ఇస్ టూ లాంగ్ టైం. అంటే ఆ 10 సంవత్సరాల తర్వాత, ఒక 5 ఏళ్ళ తర్వాత అంటే కాదు, నాకు 5 ఏళ్ళ 10 ఏళ్ళ అంత లేదు. పొలిటికల్ ఇంక్లినేషన్ అయితే ఉంది. ఐ హ్యావ్ దట్ పొలిటికల్ ఇంక్లినేషన్. అంటే లీడర్ అయిపోవాలి, ఏదో అవ్వాలని కాదు, ఏదో లెట్ us డూ సంథింగ్ ఫర్ ద సొసైటీను. అంటే 1 life టు లివ్, లెట్స్ ఎంజాయ్. మనం అంటే ఇది ఎంజాయ్ చేసేటప్పుడే ఎంజాయ్మెంట్కి మాత్రమే వాడతాం. ఇది 1 life టు లివ్ రా, మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలి. 1 life టు లివ్, నీకు చేతనైంది చేయి సొసైటీకి. యాజ్ అ హ్యూమన్ డూ సంథింగ్. ఇప్పుడంటే నా దగ్గర నాకు కావాల్సినన్ని డబ్బులు లేవు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను. రేపు వెన్ ఐ హ్యావ్ సర్ప్లస్ మనీ, లెట్స్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీను. అది లీడర్ అయితేనే చేయగలమంటే లీడర్ అయి చెయ్యు. లేదు లీడర్ అవ్వకుండా చేయగలుగుతా అంటే లీడర్ అవ్వకుండా చెయ్యు. ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సినిమా చేస్తే జనాలు రారాజులాగా చూస్తారు, అదంతే. అదొక ఇండివిజువాలిటీ, అదొక నేచర్. ఇవన్నీ వదిలిపెట్టుకో ఆయన పోయి కష్టపడి పాలిటిక్స్లో అంతమందితో మాటలు పడుతూ చేయాల్సిన అవసరం లేదు కదా. అది ఇట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ అంతే. జనాలకు ఏదో చెయ్యాలనే ఒక పిచ్చి, సినిమాలు చేయాలని ఎలా అయితే పిచ్చి ఉంటుందో అది కూడా ఒక కైండ్ ఆఫ్ వ్యసనమే. ఏదో ఒకటి చెయ్యాలి, జనాలకి ఏదో ఒక మార్పు తీసుకురావాలి అని.
దానికోసం చేసే ప్రయత్నం అలాంటి ఇంక్లినేషన్ అయితే ఉంది. అది 5 yearsకా 10 yearsకా 15 yearsకా అసలు అవ్వకపోవచ్చు కూడా. సూపర్ అన్న.